Hello friends, welcome to the LTX classes and my name is Shyam. Friends, ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ క్లాస్ కి సంబంధించి స్పాటింగ్ ది ఎర్రర్ మీద కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్సర్సైజెస్ చేద్దాము. మనందరికీ తెలుసు ప్రెసెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఏ సెక్షన్ ఉన్నా లేకపోయినా స్పాటింగ్ ది ఎర్రర్ అనే సెక్షన్ లేకుండా అసలు మనకి ఎగ్జామ్ అనేది ఉండదు. ఒక సెంటెన్స్ లో ఒక ఎర్రర్ ఉంటుంది, ఆ ఎర్రర్ ని ఫైండ్ అవుట్ చేయడాన్ని స్పాటింగ్ ది ఎర్రర్ అంటాము. మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హ్యావ్ డెఫినెట్లీ దిస్ సెక్షన్ కాల్ స్పాటింగ్ ది ఎర్రర్. ఆ స్పాటింగ్ ది ఎర్రర్ లోకి మనం వెళ్లే ముందు ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మనకి 4 రకాల కోర్సెస్ ఉంటాయి. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, అలాగే ఎన్ఆర్ఏ సెట్. బ్యాంక్ సుప్రీం ఇన్ఫినిటీలో మీకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నబార్డ్ లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి, హై లెవెల్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇస్తారు. మనకి నార్మల్ గా మనం రాసే ఐబీపీఎస్, ఎస్బీఐ, పిఓ లాంటి బ్యాంక్ ఎగ్జామ్స్ కి బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్సులో మీరు జాయిన్ అయితే కోచింగ్ ఉంటుంది. మనకి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడుతున్నారు కదా, దానికి సంబంధించి కోచింగ్ మీకు ఎన్ఆర్ఏ సెట్ ఇన్ఫినిటీలో దొరుకుతుంది. ఓన్లీ ఇంగ్లీష్ కి మాత్రమే కోచింగ్ కావాలి, నేను ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళు ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో జాయిన్ అవ్వచ్చు. ఇలా మనకి 4 రకాల కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫీజు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఈ ఫీజు అనేది మీకు లైఫ్ టైం వెలిడిటీ అమ్మా, ఓకేనా. ఒకసారి పే చేసిన తర్వాత మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారు అనుకోండి, ఫీజు పే చేసిన తర్వాత లైఫ్ టైం మీరు ఇంగ్లీష్ అనేది చక్కగా వచ్చేదాకా క్లాసెస్ వినొచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక మనం స్పాటింగ్ ది ఎర్రర్ లోకి వెళ్దాము. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు కనిపించే ప్రతి క్వశ్చన్ ని మీరు వీడియో పాజ్ చేసుకుని ఒకసారి మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీ ఆన్సర్ నేను ఆన్సర్ తో కంపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం సెషన్ లోకి వెళ్దామా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, వాడు ఏమన్నాడు చూడండి. హ్యావింగ్ ఏ piece of cheese, ఏమన్నాడు ఫ్రెండ్స్, హ్యావింగ్ ఏ పీస్ ఆఫ్ చీజ్, 2 cats went to a dog to divide it among them అన్నారు. మరి ఏమన్నాడు ఫ్రెండ్స్, హ్యావింగ్ ఫౌండ్ ఏ పీస్ ఆఫ్ చీజ్, 2 cats went to a dog to divide it among them అన్నాడు. చాలా ఈజీ ఆన్సర్ అనే చెప్పొచ్చు, అయినా కూడా కొంతమంది మిస్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం స్లోగానే చెప్తాను. 2 cats అన్నాడు కదా, మరి 2 cats అన్నప్పుడు ఎమంగ్ వస్తుందా, రాకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆప్షన్ సి లోనే మనకి ఎర్రర్ ఉంది. ఎర్రర్ ఏంటో క్లియర్ గా చెప్పానా, అందరికి అర్థమైందా. వాడు 2 cats అన్నప్పుడు ఎమంగ్ అనే ప్రపోజిషన్ యూజ్ చేయకూడదు, బికాస్ అక్కడ బిట్వీన్ వాడాలి. ఇదేమి కష్టమైన పాయింట్ కాదు, అయినా కూడా కొంతమంది కోసం స్లోగా చెప్పాను. ఎప్పుడైనా కూడా 2 అన్నప్పుడు మనం 2 నౌన్స్ ఉన్నప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే బిట్వీనే కదా యూజ్ చేస్తాము. అదే మనకి 2+ అనుకోండి, తప్పదు కాబట్టి ఎమంగ్ అనేది యూజ్ చేస్తాం. క్వశ్చన్ లో అంత క్లియర్ గా 2 cats అన్నప్పుడు మనం బిట్వీనే కదా యూజ్ చేయాలి. కాబట్టి పార్ట్ సి లో ఎర్రర్ ఉంది. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ కేర్ఫుల్ గా స్టడీ చేయండి ఫ్రెండ్స్. వాడు ఏమన్నాడో చూడండి. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హర్డ్ ది ఎర్త్క్వేక్ బట్ ఐ వాస్ టోటల్లీ అన్అవేర్ ఆఫ్ ఇట్. మా ఫ్రెండ్స్ చాలా మందికి ఎర్త్క్వేక్ వినిపించింది. హర్డ్ అంటే వినిపించడం, బట్ ఐ వాస్ టోటల్లీ అన్అవేర్ ఆఫ్ ఇట్, నాకు దాని గురించి ఏమీ తెలియలేదు అన్నాడు. ఫ్రెండ్స్, ఎర్త్ క్వేక్ ఏదైనా సౌండ్ వినిపించడానికి సౌండే కస్తారంటారా? మనకి ఎర్త్ క్వేక్ అనేది వినిపించిన, బేసిక్ గా భూకంపం వచ్చినప్పుడు మనం హర్డ్ అనే వర్డ్ యూజ్ చేయకూడదు ఫ్రెండ్స్. పార్ట్ బి లోనే ఎర్రర్ ఉంది. ఎర్త్ క్వేక్ ని మనం వింటాము, ఎర్త్ క్వేక్ ని చూస్తాము అని చెప్పకూడదు. ఎప్పుడు కూడా ఏంటంటే ఫెల్ట్ ది ఎర్త్ క్వేక్ అనాలి. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫెల్ట్ ది ఎర్త్ క్వేక్ అనాలి. ఓకేనా ఫ్రెండ్స్, మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఫెల్ట్ ది ఎర్త్ క్వేక్ అనాలి. ఎర్త్ క్వేక్ ని మనం చూస్తాము, వింటాము అని చెప్పము, ఫీల్ అవుతాము. న్యాచురల్ కలామిటీస్, ఎప్పుడైనా వరదలు, ఫ్లడ్స్ లాంటివి, సునామీ లాంటివి వచ్చేటప్పుడు ఫెల్ట్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాము. అంటే ఇది వొకాబులరీకి సంబంధించిన ఎర్రర్ అన్నమాట. ఇలా కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే గ్రామర్ లో ఎర్రర్ ఉండదు, కానీ వాడు ఇచ్చిన వొకాబులరీలో మనకి ఎర్రర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. వాడు ఏమన్నాడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. The new device aims at eliminating the risk of short circuiting. ఫ్రెండ్స్, డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తాను, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. పార్ట్ సి లోనే ఎర్రర్ ఉంది. అసలు షార్ట్ సర్క్యూటింగ్ అనే వర్డే రాంగ్ వర్డ్ ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు మనం ఏ వర్డ్ వాడతాము, నౌన్ ఏది వాడతాం మనం. షార్ట్ సర్క్యూట్ అయింది అంటే కదా, ఎప్పుడైనా మనం ఇంట్లో కూడా లేదంటే ఆఫీస్ లో కానీ ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయింది అంటూ ఉంటాం. షార్ట్ సర్క్యూట్ అంటాం, కానీ షార్ట్ సర్క్యూటింగ్ అనే వర్డే అసలు లేదు, యూజ్ చేయవలసిన అవసరం లేదు. ఇలా కొన్నిసార్లు మనకి నౌన్స్ మీద కూడా డైరెక్ట్ గా ఎర్రర్స్ వస్తుంటాయి, దాన్ని మనం నౌన్ యూసేజ్ అంటాము. ఇటువంటి నౌన్ యూసేజ్ దగ్గర మనకి అసలు మిస్టేక్ అనేది లేకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. నా రిక్వెస్ట్ ఒకటే ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో
మీరు ప్రతి క్వశ్చన్ ని వీడియో పాజ్ చేసుకుని ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ మీరు వింటే క్లారిటీ ఉంటుంది. ఇంకా అర్థం కాకపోయినా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా యు ఆర్ వెల్కమ్ టు సెండ్ యువర్ క్వైరీస్ ఆన్ ద కమెంట్ సెక్షన్. మీరు కమెంట్ బాక్స్ లో మీరు మీ డౌట్స్ ని పెట్టండి. వాటికి సంబంధించి మేము రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాము. అవసరమైతే వాటి మీద మీ డౌట్స్ మీదే మేము సపరేట్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేస్తాము. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. నాలెడ్జ్ అండ్ విజ్డమ్ మేక్స్ an individual truly complete and self-assured. What is the meaning of the sentence, friends? What is the meaning of the sentence? ఒక పర్సన్ కంప్లీట్ పర్సన్ గా ఎప్పుడు తయారవుతాడంటే నాలెడ్జ్ విజ్డమ్ అతనికి ఉండాలి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు నాలెడ్జ్ అండ్ విజ్డమ్ అన్నాడు, వాడే క్లియర్ గా అండ్ అని డివైడ్ చేసేసాడు, అవునా కాదా? అంటే అండ్ అని ఎప్పుడైతే డివైడ్ చేశాడో ఇవి సపరేట్ నౌన్స్. నాలెడ్జ్ విజ్డమ్ రెండు సపరేట్ నౌన్స్. మరి అప్పుడు నౌన్స్ ఆల్రెడీ ప్లూరల్ అయినప్పుడు ఇక్కడ మేక్స్ ఎందుకు వస్తుంది? మేక్ కదా. ఇంకా చెప్పాలంటే మనందరికి కూడా ఒక బేసిక్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒక కౌ ఉందనుకోండి, కౌ గివ్స్ మిల్క్ అంటాను. అదే మీకు చాలా కౌస్ ఉంటే అప్పుడేమవుతుంది? కౌస్ గివ్ మిల్క్ కదా. అదే రూల్ ని మనం ఇక్కడ ఫాలో అవుతుంటాం అనమాట. కౌ అయితే కౌ గివ్స్ మిల్క్, కౌస్ అయితే కౌస్ గివ్ మిల్క్. అలాగే నాలెడ్జ్ అండ్ విజ్డమ్ ఆల్రెడీ ప్లూరల్ నౌన్ కాబట్టి మనం ఇక మేక్స్ యూజ్ చేయము, మేక్ యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ క్వశ్చన్ కేమ్ ఇన్ ఎగ్జామ్స్ మెనీ టైమ్స్. మరి చాలా సార్లు ఈ క్వశ్చన్ అనేది ఎగ్జామ్స్ లో వచ్చింది, కేర్ఫుల్ గా స్టడీ చేయాలి. ద రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ ఇట్స్ బ్యాంక్స్. రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోన్ ఇట్స్ బ్యాంక్స్. ఫ్రెండ్స్, చిన్న లాజిక్ చెప్తాను, సింపుల్ పాయింట్ చెప్తాను. మనకి రివర్ లో వాటర్ ఏమవుతుంది? ఫ్లో అవుతుంది కదా. మరి ఫ్లో అవడానికి వెర్బల్ ఫార్మ్స్ తెలుసా? ఫ్లో అవడానికి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్. ఏంటమ్మా? ఫ్లో అవ్వడానికి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫ్లో, ఫ్లోడ్, ఫ్లోడ్. గాల్లో ఎగరడాన్ని ఫ్లై అంటాం. ఫ్లైకి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఫ్లైకి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫ్లై, ఫ్లూ, ఫ్లోన్. ఇక్కడ వాటర్ రివర్ లో ఫ్లో అవుతుంది అని చెప్పేటప్పుడు ఫ్లోడ్ అనే వర్డ్ వాడాలి. అంటే వాడు వాడాలి అనుకుంటే ద రివర్ హ్యాస్ ఓవర్ఫ్లోడ్ అనాలి. అంతేకాని వాడేం యూజ్ చేశాడు క్వశ్చన్ లో చూడండి, ఓవర్ఫ్లో అని అన్నాడు. అసలు ఆ వర్డే పూర్తిగా మనకి రాంగ్ వర్డ్ అయిపోయింది. కాబట్టి పార్ట్ బి లోనే మనకి ఎర్రర్ అనేది కనిపించింది. ఇక్కడ ఉండాల్సింది ఓవర్ఫ్లోన్ కాదు, ఓవర్ఫ్లోడ్. ఫ్రెండ్స్, ఓకేనా? ఫ్రెండ్స్, తర్వాత క్వశ్చన్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ద పోలీస్ ఈస్ ఇన్వెస్టిగేటింగ్ ఫర్ ద రీసెంట్ హ్యాపెనింగ్ ఇన్ ద ఏరియా. ఇటువంటి క్వశ్చన్స్ చూసిన వెంటనే ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది నౌన్స్ అనే టాపిక్ లో మనకి వస్తుంది. మనం తర్వాత అవసరమైతే ఒక సపరేట్ సెషన్ లో, సపరేట్ వీడియోలో నౌన్స్ మీద కొంత టైం అనేది స్పెండ్ చేద్దాం. ఎర్రర్ ఫస్ట్ పార్ట్ లోనే ఉంది. ఏంటి ఎర్రర్ అంటారా? పోలీస్ ఈజ్ కాదు, పోలీస్ ఆర్. ఎప్పుడు కూడా పోలీస్ అనేది సింగులర్ కాదు ఫ్రెండ్స్, పోలీస్ అనేది ప్లూరల్. అటువంటి నౌన్స్ ఎగ్జామ్స్ లో కామన్ గా వచ్చే కొన్ని నౌన్స్ అడుగుతాడు, వాటిని మనం బాగా స్టడీ చేసుకోవాలి. పోలీస్ ఎప్పుడు ప్లూరలే. క్యాటిల్ అంటాం కదా, క్యాటిల్ కూడా ఎప్పుడు ప్లూరలే ఫ్రెండ్స్. క్యాటిల్ ఈజ్ ఆల్వేస్ ప్లూరల్ అమ్మా. అలాగే క్లెర్జీ ఎప్పుడు కూడా ప్లూరల్. క్లెర్జీ అంటే మనకి మత పెద్దలు అంటాం కదా, రిలీజియస్ హెడ్స్ అంటాం. అలాగే పీజ్ ఎంట్రీ అంటాము. పీజ్ ఎంట్రీ అంటే ఫార్మర్స్ అనమాట. పీజ్ ఎంట్రీ అంటే ఫార్మర్స్ అనమాట. అలాగే జెంట్రీ అంటాం, అంటే పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ అంటాం కదా, ఊరు పెద్దలు, జెంట్రీ. ఇటువంటి నౌన్స్ తీసుకుంటే ఇవన్నీ ఎప్పుడు కూడా ప్లూరల్ లో ఉంటాయి. అవి చూడడానికి అలా కనిపించవు, కానీ నౌన్ ఎప్పుడు ప్లూరల్ ఫామ్ లోనే ఉంటుంది. అంటే ఏంటి? ఇప్పుడు పోలీస్ ఆర్, క్యాటిల్ ఆర్, క్లెర్జీ ఆర్, పీజెంట్రీ ఆర్, జెంట్రీ ఆర్ అనాలి, కానీ పోలీస్ ఈజ్ అలా అనకూడదు. రైట్, దిస్ ఇస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అంటే ఇది చూడడానికి సింపుల్ క్వశ్చన్ లా ఉంటుంది, కానీ ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎక్కువ మంది ఇటువంటి మోడల్స్ దగ్గర మిస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పిన రూల్స్ ఉన్నాయి కదా, నౌన్స్ కి సంబంధించిన రూల్స్ వచ్చాయి కదా, అవి ఏంటంటే చూసిన వెంటనే చెప్పేయచ్చు, ఇది రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్ అని. మనకు ఆ రూల్ తెలిస్తే చెప్పేయచ్చు వెంటనే. ఇవి అలా కాదు, కొంచెం కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఇవి కాన్సెప్చువల్ ఎర్రర్స్ అనమాట. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నాడు? స్టడీ చేయండి ఒకసారి. వాడు ఏమన్నాడు? దిస్ హ్యాపెండ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ 5 years ago అన్నాడు. ఇది 5 years బ్యాకే జరిగింది అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దిస్ హ్యాపెండ్ జస్ట్ ఎగ్జాక్ట్లీ, జస్ట్ ఎగ్జాక్ట్లీ 2 వర్డ్స్ ఉండకూడదు ఫ్రెండ్స్. ఏదైనా ఒక వర్డ్ పెట్టుకోండి. ఉదాహరణకి దిస్ హ్యాపెండ్ జస్ట్ 5 years ago అనండి, బాగుంటుంది. లేదు అంటే దిస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ 5 years ago అనండి.
Why do you want to use both the words? Use any one word. Use any one. ఒకటే వాడండి. యూజ్ ఎనీ వన్. నువ్వు వాడితే జస్ట్ వాడు. దిస్ హ్యాపెండ్ జస్ట్ 5 years ago. లేదు అంటే ఎగ్జాక్ట్లీ వాడు. అప్పుడు ఏమవుతుంది? దిస్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ 5 years ago. అది ఇది కాకుండా మనం జస్ట్ ఎగ్జాక్ట్లీ ఏంటి ఫ్రెండ్స్? అవునా కాదా? రైట్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆస్క్ హెర్ టు కాల్ మీ వెన్ షీ విల్ కమ్ బ్యాక్. ఏంటమ్మా? ఆస్క్ హెర్ టు కాల్ మీ వెన్ షీ విల్ కమ్ బ్యాక్. తను వెనక్కి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేయమని చెప్పండి. ఫ్రెండ్స్, తను వెనక్కి వచ్చిన తర్వాత అనేది కండిషన్. అవునా? తను వెనక్కి వస్తే, తను తిరిగి వస్తే నాకు ఫోన్ చేయమని చెప్పండి. తను తిరిగి వస్తే అనేది కండిషన్. అవునా కాదా? తిరిగి వస్తే అనేది కండిషన్. ఎప్పుడు కూడా కండిషన్ దగ్గర విల్లు ఉండకూడదు. ఏంటమ్మా? కండిషన్ దగ్గర ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్ ఉండదు. అంటే ఇక్కడ విల్లుని మనం తీసేయాలి. ఎప్పుడైతే విల్ని తీసేస్తామో షీ ఉండడం వల్ల ఇక్కడ కమ్ కాస్త కమ్స్ గా మారుతుంది. పార్ట్ సిలోనే ఎర్రర్ అనేది ఉందన్నమాట. ఏంటి ఎర్రర్ కూడా క్లియర్ గా చెప్పాను. తను వెనక్కి వస్తే నాకు కాల్ చేయమని చెప్పు అన్నా. అంటే తను వెనక్కి రాకపోవడం అనేది కండిషన్. కండిషన్ దగ్గర ఎప్పుడు కూడా విల్ ఉండకూడదు. కాబట్టి ఏం చేసాం మనం? విల్ని ఎలిమినేట్ చేసాం. మరి విల్ని ఎలిమినేట్ చేస్తే సరిపోతుందా? సరిపోదు. షీ ఉంది కాబట్టి కంపల్సరీగా కమ్స్ కూడా పెట్టాలి. Friends, have a look at the next question. Though the police tried all sorts of methods to elicit information from the public, they remained silent. అంటే అసలు ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ హియర్? మీరు ఇటువంటి సెంటెన్సెస్ కి ఏంటంటే కొంచెం మీనింగ్ అర్థం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఒకసారి హ్యావ్ ఎ లుక్ అట్ ద సెంటెన్స్. ధో ద పోలీస్ ట్రైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మెథడ్స్. పోలీసులు అన్ని రకాల పద్ధతులు ట్రై చేశారు. దేనికోసం? టు ఇలిసిట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద పబ్లిక్. జనాల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి, సేకరించడానికి, పీపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అన్ని రకాల పద్ధతులు ట్రై చేసినా కూడా దే రిమైండ్ సైలెంట్. ఎవ్వరు మాట్లాడాల, ఇన్ఫర్మేషన్ ఎటువంటిది బయటికి లీక్ చేయలేదు. ఫ్రెండ్స్, పీపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడాన్ని ఎలిసిట్ అంటాం ఫ్రెండ్స్. ఎలిసిట్ అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అనమాట, ఎక్స్ట్రాక్ట్ అనమాట. అక్కడ ఉండాల్సిన వర్డ్ ఇలిసిట్ కాదు. అంటే ఫస్ట్ ఆప్షన్ లో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఇలిసిట్ కాదు, ఎలిసిట్ ఉండాలి. శ్యామ్ సార్, మరి ఇలిసిట్ అనే వర్డ్ అసలు లేదా అంటే ఉంది. కానీ ఇలిసిట్ అంటే ఇల్లీగల్ అంటాం మనం. అంటే ఇది కన్ఫ్యూజ్డ్ వొకాబులరీలో వస్తుంది అనమాట. కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అంటాం. మనం ఏమంటాము? కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అంటాం. ఇలిసిట్ ఎప్పుడు వాడాలి, ఇల్లిసిట్ ఎప్పుడు వాడాలో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలిసిట్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్ట్ చేయడం. అదే ఇల్లిసిట్ అంటే ఇల్లీగల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. Friends, have a look at the next question. It was apparent for everyone present that if the patient did not receive medical attention fast, he would die. What is the meaning of the sentence, friends? ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఏంటి అసలు? ఇట్ వాజ్ apparent for everyone అంటే ఏంటి? ఇట్ వాజ్ apparent for everyone అంటే ప్రతి ఒక్కరికి స్పష్టంగా కనిపించింది, స్పష్టంగా అర్థమైంది. ఏమర్థమైందంటే ఆ పేషెంట్ కి త్వరగా ట్రీట్మెంట్ మొదలు పెట్టకపోతే అతను చనిపోతాడు. ఆ పేషెంట్ కి త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే అతను చనిపోతాడని అందరికి స్పష్టంగా అర్థమైంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్, ప్రిపోజిషన్స్ లో apparent పక్కన ఫర్ కాదు, apparent టు అంటాం ఫ్రెండ్స్. ప్రిపోజిషన్స్ లో మనం నేర్చుకుంటాము apparent ఫర్ కాదు, apparent టు. apparent ఫర్ కాదు, apparent టు. ఓకేనా ఫ్రెండ్స్? apparent ఫర్ కాదు, apparent టు. ప్రిపోజిషన్స్ లో మనం ఈ టాపిక్ ని, ఈ పాయింట్ ని డిస్కస్ చేసుకుంటాము. apparent ఫర్ కాదు, apparent టు అనే పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. There is no rule regarding the length of a precis with relation to that of the original passage. మనకి ప్రిసే రైటింగ్ అంటారు. వాడు ఏం చెప్పాడంటే ప్రిసే రైటింగ్ లో లెంత్ ఇంతే ఉండాలి అని ఏమి రూల్ ఏమీ లేదు అన్నాడు. ఓకే, అప్పుడు దాకా బాగుంది. కానీ వాట్ ఈస్ ది ఎర్రర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ప్రతి క్వశ్చన్ కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎర్రర్ ఏంటో కూడా చెప్తున్నాను. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు జస్ట్ నేను చెప్పే ఎర్రర్స్, నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ వినడమే కాదు, మీరు క్వశ్చన్ చూసిన వెంటనే వీడియో పాజ్ చేసేసుకోండి. అంటే నా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అయ్యే ముందు మీరు వీడియో పాజ్ చేసుకుంటే మీరు ట్రై చేసే ఛాన్స్ దొరుకుతుంది. మీరు ట్రై చెయ్యాలి అమ్మా.
మీరు ట్రై చేయకుండా డైరెక్ట్ గా ఆన్సర్ వింటే ఈజీగా అనిపిస్తుంది, ఇంతే కదా అనిపిస్తుంది. మీరు నా ఆన్సర్ వినకుండానే ట్రై చేయండి, అప్పుడు తెలుస్తుంది ఈజీయా కాదా అని. విత్ రిలేషన్ టు అన్నాడు ఫ్రెండ్స్, ఇదే ఎర్రర్. అసలు మనకి విత్ రిలేషన్ టు అనేది రాంగ్. మరి ఏముండాలి తెలుసా? ఇన్ రిలేషన్ టు అంటాం, విత్ రిలేషన్ టు కాదు. ఇన్ రిలేషన్ టు అంటాం. ఏమంటాం ఫ్రెండ్స్? ఇన్ రిలేషన్ టు అంటాం. వాడు విత్ రిలేషన్ టు ఇచ్చాడు, ఇదే ప్రాబ్లం. Friends, have a look at the next question. The court held the local MLA responsible for the loss or damage to any public property. అక్కడ ఏదో ఒక గొడవ జరిగి ఉంటుందన్నమాట. ఒక ధర్నా కానీ లేకపోతే ఒక ప్రాబ్లం కానీ ఒక యాజిటేషన్ కానీ ఒక గొడవ అయింది. ఆ అయిన గొడవకి సంబంధించి కోర్టు ఏం చెప్పిందంటే లోకల్ ఎమ్మెల్యేదే తప్పు అని చెప్పింది అనమాట. లోకల్ ఎమ్మెల్యేదే తప్పు అని చెప్పింది కోర్టు అనమాట. మరి అది ఎలా చూడాలి మనం? చూడండి, the court held the local MLA responsible for the loss or damage to any public property. Friends, damage to kaadumma, damage in. For the loss or damage in any public property. Loss to kaadu, loss in. లేదు అంటే లాస్ ఆఫ్ అయినా పర్వాలేదు, బట్ జనరల్ గా మనం లాస్ ఇన్ ఎనీ పబ్లిక్ డ్యామేజ్ అంటాం ఫ్రెండ్స్. ప్రపోజిషన్ డ్యామేజ్ ఇన్ ఎనీ పబ్లిక్ ప్రాపర్టీ, డ్యామేజ్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ప్రాపర్టీ, డ్యామేజ్ టు కాదు. ఇటువంటి క్వశ్చన్స్ ఏంటంటే చక్కగా మనం మీనింగ్ బట్టి అర్థం చేసేసుకోవాలి, మీనింగ్ బట్టి అర్థం చేసేసుకోవాలి. చూడండి, ద కోర్ట్ హెల్డ్ ద లోకల్ ఎమ్మెల్యే రెస్పాన్సిబుల్ ఫర్ ద లాస్ ఆర్ డ్యామేజ్ టు ఎనీ పబ్లిక్ ప్రాపర్టీ. డ్యామేజ్ టు కాదు, లాస్ ఇన్ ఆర్ లాస్ ఆఫ్ ఎనీ పబ్లిక్ ప్రాపర్టీ. The decline of his moral values has caused a lot of pain to his parents. అతను వాల్యూస్ లేకుండా తయారయ్యాడు, పేరెంట్స్ కి ఒక శాపం లాగా మారింది. ఫ్రెండ్స్, డిక్లైన్ ఆఫ్ హిస్ మోరల్ వాల్యూ కాదు, డిక్లైన్ ఇన్. మనం ప్రిపోజిషన్స్ అనే టాపిక్ లో డిస్కస్ చేస్తాము. డిక్లైన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం యూజ్ చేయాలి, ఇన్ యూజ్ చేస్తాం. డిక్లైన్ ఇన్ అంటాం ఫ్రెండ్స్. ఏమంటాము? డిక్లైన్ ఇన్ అంటాము. Friends, have a look at the next question. I will avail myself with this golden opportunity. I will avail myself with this golden opportunity. ఈ అద్భుతమైన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను. అక్కడ దాకా సరిపోయింది. కానీ అవైల్ ఎప్పుడొచ్చినా కూడా ప్రెపోజిషన్ ఆఫ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అవైల్ ఎప్పుడొచ్చినా కూడా ఆఫ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. మనం చాలా సిచ్యువేషన్స్ లో ప్రెపోజిషన్స్ లో చెప్పుకుంటాం. అవైల్ వచ్చినా కూడా ఆఫ్ రావాలి, ప్రెజెంట్ వచ్చినా కూడా ఆఫ్ రావాలి, ఆబ్సెంట్ వచ్చినా కూడా ఆఫ్ రావాలి, ఇలా నేర్చుకుంటాం. అలాగే ఎంజాయ్ వచ్చినా కూడా ఆఫ్ రావాలి, నేర్చుకుంటాం ఫ్రెండ్స్. ఈ వర్డ్స్ ఎప్పుడు వచ్చినా కూడా ప్రెపోజిషన్ అనేది తప్పనిసరిగా ఆఫ్ లో ఉండి తీరాలి. అంటే ఇక్కడ ఏమైంది? సెకండ్ ఆప్షన్ లో ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఏమవ్వాలంటే ఐ విల్ అవైల్ మై సెల్ఫ్ విత్ కాదు, ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఉండాల్సింది విత్ కాదు, ఆఫ్. ఏంటమ్మా? ఆఫ్. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఐ విల్ అవైల్ మై సెల్ఫ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ అవుతుంది. అవైల్ కి ఎప్పుడు కూడా మనం యూజ్ చేయాల్సిన ప్రిపోజిషన్ ఆఫ్ యూజ్ చేస్తాము. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ లుక్ అట్ ద నెక్స్ట్ క్వశ్చన్. హీ వెంట్ ఫర్ ద లంచ్ అట్ 1 PM అండ్ దెన్ రిటర్న్డ్. అతను 1 o'clock లంచ్ కి వెళ్ళి తిరిగి వచ్చాడు. అతను 1 o'clock లంచ్ కి వెళ్ళి తిరిగి వచ్చాడు. అంతా బాగానే ఉంది ఫ్రెండ్స్, కానీ ప్రాబ్లం ఏంటో తెలుసా? హీ వెంట్ ఫర్ దా లంచ్ ఏంటి? అక్కడ దా ఎందుకు అసలు అవసరం లేదు, అన్నెసెసరీ కదా. హీ వెంట్ ఫర్ లంచ్ అంతే, దాతో పనే ఉంది. దా ఎప్పుడు పెడతామంటే స్పెసిఫిక్ గా పలానా చోటుకి వెళ్ళాడు, లేదంటే పలానా ఇన్ఫర్మేషన్ గురించి మనకి ఏదైనా ముందే ఉంది అనుకోండి, అప్పుడు దా పెడతాం. ఇక్కడ ఏం లేదు, అప్పుడు ఏమవుతుంది? హీ వెంట్ ఫర్ లంచ్ అనాలి అంతే. హీ వెంట్ ఫర్ లంచ్ అట్ 1 PM అండ్ దెన్ రిటర్న్. హీ వెంట్ ఫర్ దా లంచ్ అందుకు. ఇక్కడ ఆర్టికల్ దా అనేది అసలు సెంటెన్స్ కి అనవసరం కదా ఫ్రెండ్స్. సో ఇటువంటి ఎర్రర్స్ అనేవి మనం ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేసుకుంటే ఇంగ్లీష్ లో అంత స్కోరింగ్ అమ్మ. ప్రెసెంట్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎర్రర్స్ అనేవి ఖచ్చితంగా ఉండే ఒక సెక్షన్ కాబట్టి, స్కోరింగ్ సెక్షన్ కాబట్టి మనం దానికి చేయాల్సిన ప్రాక్టీస్ అనేది తప్పనిసరిగా చేయాలి ఫ్రెండ్స్. అలా మనం ఈ సెషన్ లో ఎర్రర్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్, ఇంపార్టెంట్ మోడల్స్ ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. I hope everybody understood the models in this session, and I also believe that everybody enjoyed my session. Wish you very good luck and all the best.
ఎల్టీఎక్స్ క్లాసెస్ కి సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా కూడా నేను బిగినింగ్ లో చెప్పిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు. ఓన్లీ ఇంగ్లీష్ కి సంబంధించి మీరు ఎక్స్క్లూజివ్ సపోర్ట్ కావాలి, ఎక్స్క్లూజివ్ గైడెన్స్ కావాలి అంటే మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అనే కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. I hope everybody understood the spotting the errors that I have discussed in this session. Wish you very good luck and signing off your Sham sir. All the best.